నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా 6 సహకార కేంద్ర బ్యాంకులు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించిన మంత్రి జగదీష్ రెడ్డి ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో సమానంగా బీసీ విద్యార్థులకు వసతులు కరీంనగర్లో ప్రెస్ మీట్లో వెల్లడించిన మంత్రి గంగుల కమలాకర్ గండిపేట జలాశయానికి 2 గేట్లు ఎత్తేశాం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెల్లడి తెలుగు సాహిత్య స్వర్ణ కలువం గుర్రం జాషువా 52వ వర్ధంతి సభలో కొనియాడిన పలువురు వక్తలు ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా మరో 6 కోఆపరేటివ్ బ్యాంకులు ప్రారంభించనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కోఆపరేటివ్ బ్యాంక్ను ఆయన ప్రారంభించారు. డీసీసీబీ చైర్మన్, టెస్కాప్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నకరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన తరహాలోనే కోఆపరేటివ్ రంగం అద్భుతమైన ఫలితాలు సాధించిందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సహకార సంఘాల అభివృద్ధిలో డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ గా ఉన్న గొంగిడి మహేందర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందన్నారు. సహకార రంగంలో ఆయన గడించిన అనుభవం తోడైందని ఆయన ప్రశంసించారు. మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి అభివృద్ధిని సాధించింది. ఈరోజు జిల్లాలో ఇంకా 6 కొత్త బ్రాంచుల్ని శాంక్షన్ తెచ్చుకొని ఈరోజు చిట్యాల బ్రాంచ్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. రైతులలో ఆలోచనలో అప్పటికిప్పటికీ గణనీయమైన మార్పు వచ్చింది. సహకార సంఘాల ద్వారా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. రైతులందరూ కూడా సేవలు అందించడంలో జిల్లాలోని అన్ని సహకార సంఘాలు కూడా ఒకటికొకటి పోటీపడి ఇవాళ అభివృద్ధి పదంలో ముందుకు వస్తున్నాయి. మనం గతంలో తెలంగాణలో సహకార సంఘాలు ఎక్కడున్నాయి అని అంటే కేవలం ఒక ముల్కనూరు ఇంకొక దాని గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ముల్కనూరు సొసైటీని ఆదర్శంగా తీసుకొని అన్ని సొసైటీలు కూడా దాంట్లో సభ్యులుగా ఉన్న రైతులకి మంచి సేవలు అందిస్తూ ఉన్నాయి. ఇవాళ విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, వరిధాన్యం కొనుగోలు కావచ్చు, ప్రతిదీ కూడా రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో సహకార సంఘాలు చొరవ తీసుకొని రైతాంగానికి సేవలు అందిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మహేందర్ రెడ్డి గారు వారికి ఉన్న అనుభవంతో దాదాపుగా 25 ఏళ్ళుగా బ్యాంకుతో వారికి ఉన్న అనుభవం దృష్టిలో పెట్టుకొని వారి చైర్మన్ అయిన తర్వాత నల్గొండ జిల్లా సహకార బ్యాంకు అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. మరి రైతాంగం అందరూ కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంకులలో సభ్యులు కావాలని, సభ్యులైన వారందరూ కూడా మీ హక్కులు తెలుసుకొని ఎప్పటికప్పుడు మీ జనరల్ బాడీ సమావేశాల్లో కూడా బ్యాంకులకు సంబంధించిన ఆదాయాలు, వ్యయాలన్నిటి కూడా చూసుకుంటూ ఇంకా రైతులకు అవసరమైన అన్ని రకాల సేవల్ని ఈ సహకార సంఘాల ద్వారా తీసుకోవడం అనేది ఒక మంచి పరిణామం. మరి అన్ని రకాల కొనుగోళ్లు కూడా కేవలం ఇప్పుడు ప్రస్తుతం వరిధాన్యమే కొనుగోలు చేయడం కాకుండా ఇంకా ఇతర రకాల ఆహార ఉత్పత్తులన్నిటి కూడా మరి సహకార బ్యాంకుల ద్వారా, సహకార సంఘాల ద్వారా తీసుకొని ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోవడానికి రైతులకు కావాల్సిన ఏర్పాట్లన్నిటిని కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. నాబార్డ్ నుంచి ఇతర సంస్థల నుంచి కూడా లోన్లను కూడా తీసుకొచ్చి స్థానికంగా ఉండే రైతాంగానికి కావచ్చు, యువతకు కావచ్చు అందించడంలో నల్గొండ జిల్లా సహకార బ్యాంకు ముందుంది. మరి ఈ సందర్భంగా నేను ఈ కొత్త బ్రాంచ్లు ప్రారంభం చేసుకున్న సందర్భంగా మరి జిల్లా బ్యాంక్ పాలకవర్గం మహేందర్ రెడ్డి గారికి, వారి డైరెక్టర్లందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో సమానంగా బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు వసతులు కల్పిస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దీంతో 34,000 మంది బీసీ బిడ్డలకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కరీంనగర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని 302 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని 34,000కు పైగా బీసీ విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి భోజన వసతితో పాటు పూర్తి స్థాయిలో కాస్మెటిక్ ఛార్జీలు, ఉలెన్ బ్లాంకెట్స్, బెడ్షీట్స్, కార్పెట్స్, నోట్బుక్స్ తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు నూతన కార్యక్రమాలకు సంబంధించి జీవో, నూతన లోగో విడుదలను ఈ నెల 28న బీసీ మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి శ్రీనివాస్ గౌడ్తో పాటు బీసీ సంఘం నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర నేతల సమక్షంలో విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు స్వతంత్రం వచ్చి సుమారు 70 సంవత్సరాల్లో కూడా వెనుకబడిన కులాలందరం బతికి ఉన్నాం, చదువుకొని ఉన్నాం. కానీ ఇక్కడ వాళ్ళు చదువుకున్న మేము 6వ తరగతి వాళ్ళు చదువుకోగానే మాకు ప్రభుత్వాలు ఏవి కూడా మాకు ముందుకు వచ్చి చదివించే ప్రయత్నం చేయలేదు. వెనుకబడిన కులాలందరూ కులవృత్తులకే పరిమితం కావాలి, మీరు కులావృత్తులే చేసుకోవాలి తప్ప కానీ చదువు మీ ఇలాంటి వాళ్ళకి చదువుకు మేము ఇయ్యము అని చెప్పేసి స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించిన పార్టీలు అన్నీ కూడా బీసీలను వెనక నెట్టేయబడగానే ఏ రోజున మాకు విద్యను అందేది, విద్య చదువుదామనే విధంగా చదివించే ప్రయత్నం చేయలేదు. జనాభాలో 56 నుంచి 58% మేము ఉన్నాం. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మేము చదువుకుంటాము, మా తల్లిదండ్రుల దగ్గర ఆస్తి లేదు, మా తల్లిదండ్రుల డబ్బులు లేవు, చదువుకుంటాం, ప్రభుత్వం చదివి ఉండగా ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టే ఆలోచన లేదు. ఏదో పెట్టాలి, రాజ్యాంగం ప్రకారం పెట్టాలని చెప్పేసి కేవలం 19 గురుకులాలు మాత్రమే పెట్టింది. ఓన్లీ కేవలం 19 గురుకులాలు మాత్రమే పెట్టడం జరిగింది. మరి 19 గురుకులాలు ఎంతమంది చదువుకుంటాం? 7,580 మంది విద్యార్థులు మాత్రమే చదువుకున్నాం. మరి మిగతా వాళ్ళు మేము చదువుకుంటాము అంటే స్కూల్ పెట్టే ప్రయత్నం చేయలేదు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు విద్యలో అన్నింటిలో ముందుకుండాలని చెప్పి విద్యను అందియాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం రాకముందు 19 గురుకులాలు ఉంటే ఈరోజు 327 గురుకులాలు నిన్నటి వరకు స్టార్ట్ చేసింది. 327 గురుకులాలు. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు 7,500 మంది 80 మంది విద్యార్థులు చదువుకుంటే ఈరోజు 1,87,500 మంది విద్యార్థులు ఈరోజు స్కూల్లో చదువుకుని ఈరోజు ఇప్పటికీ చాలా డిమాండ్ ఉంది. ఎక్కడ లేదు ప్రపంచంలో కానీ ఎక్కడ విధంగా 10th వరకు చదివించి పెట్టు. కానీ మనం 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు కూడా ఈరోజు మనం నిన్ననే శాంక్షన్ ఇచ్చుకున్నాము. 33 జిల్లాకు ఒక్క డిగ్రీ కళాశాల స్టార్ట్ చేసింది. 327 గురుకులాలను ఈరోజు పెట్టుకొని 1,80,000. ఇందులో 2 స్పెషలైజేషన్ బీఎస్సీ అగ్రికల్చర్ పెట్టింది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. బీసీ బిడ్డ చదువుకుందామని 20 లక్షల రూపాయలు వాళ్ళు కట్టుకోబోదు. కానీ మన దగ్గర 5,000 రూపాయలకే వనపర్తి అండ్ కరీంనగర్లో బీసీ ఉమెన్స్ అగ్రికల్చర్ కాలేజీలో పెట్టడం జరిగింది. ఒక్కొక్క 72 ఎకరాలలో మేము పెట్టడం జరిగింది. సో ఇది అంటే డిగ్రీలో నీకు ఇష్టమైన కోర్సు. రాజేంద్రనగర్ గండిపేట జలాశయానికి వరద ఉధృతి పెరగడంతో 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్సింగ్ చైర్మన్ రేఖా యాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. పరిగిన చక్కడ ఏదైతే నీళ్ళు వస్తున్నాయో దాన్ని ఎక్కువ వరదలు వస్తున్నాయని చెప్పి అధికారులు గమనించి ఇలా 2 గంటలకు ఇవ్వాలని చెప్పి ప్రజలతో అందరితో కూడా మూసినపడుతున్న ప్రజలందరూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని అందరూ కూడా పోలీసు వాళ్ళు అధికారులు అందరూ కూడా చెప్పి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని జరిపేసి ఈ రోజు డేట్ ఎత్తడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతారు, ప్రజలకు ఇబ్బందిగా కూడా చూసే బాధ్యత మీరు తీసుకోవాలి. ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కూడా మూసినప్పుడు తిరిగి అందరికీ చెప్పి ఈ తర్వాత ఇప్పుడు జరిగింది. అధికారులు కూడా రాత్రి పగలు మంచిగా పనిచేస్తున్నారు. అధికారులు అభినందించాలి. చూస్తున్నాం ఎంత వర్షాలు వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రాత్రి మీరు చూసినారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అందరితో ఫోన్లలో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది కాకుండా మీరు ఇళ్ళలో పట్టుకోవద్దని చెప్పి చూసేటప్పుడు మీరు కూడా చూస్తున్నారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా గతంలో చూసేది ఈ వరద నీడవంగానే కొట్టుకోపోయిందని, బర్రెలు కొట్టుకోపోయింది, మనుషులు కొట్టుకోపోయింది, ఎన్నో రకరకాలుగా మీరే చూపెట్టారు. ఇలాంటి పరిస్థితి లేదు ఈరోజు. ఏదేమైనా ప్రభుత్వం ఎంతో మంచిగా పనిచేస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇంకా ఇబ్బంది లేకుండా రేపు ఇంత పెద్ద వర్షాలు వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. ఏదేమైనా చూస్తున్నాం ఈరోజు మూసినది అంతా కూడా ఇక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కూడా చూసే బాధ్యత తీసుకుని ఎంత పెద్ద వర్షాలు వచ్చినా ఆ వర్షాలు తగ్గట్టుగా 2 రోజులు వస్తే 2 రోజులు ఇంకా 3-4 రోజులు ప్రజలందరూ కూడా
అప్రమత్తం ఉండాలని చెప్తున్నాం. ఏంటంటే ఇంకా ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు కూడా ఏదైనా సహకారం ప్రభుత్వం అందిస్తే మేము కూడా ఇచ్చి ఇబ్బంది ఉందని చెప్తున్నాం. ఏదేమైనా ఇంత మంచి రోజు చూస్తున్నాం. ఆ రోజు లేకపోతే నైట్లలో ఎప్పుడో రాత్రి మళ్ళీ అనుకుంటే తర్వాత చెప్తే ఎంతో మంది కొట్టుకోవచ్చు చచ్చిపోయారు. అలాంటి పరిస్థితి లేదు ఈరోజు. ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే పొద్దుగానే 2 గంటల ముందు ప్రజలకంతా తెలిపాలి, తెలిపించిన తర్వాతనే ఈ దర్వాజలు ఇవ్వాలని చెప్తే ఈ రోజున మనం ఇక్కడ గడిపెట్టుకు వచ్చి చెప్పడం జరిగింది. మాకు కూడా ఎంతో సంతోషం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా దర్వాజీ అదృష్టం మాకు ప్రజలకు కూడా ఇబ్బంది కూడా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. తెలుగు సాహిత్య స్వర్ణ కలువం గుర్రం జాషువా అని సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్లలో నిర్వహించిన సభలో వక్తలు కొనియాడారు. రాజు జీవించే రాతి విగ్రహాలయందు సుకవి జీవించే ప్రజల నాల్కలందు అని కవి ఔన్నత్యాన్ని చాటి చెప్పిన గుర్రం జాషువా మహాకవి అని గుర్రం జాషువా 52వ వర్ధంతి సభకు అధ్యక్షత వహించిన సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహవర్మ అన్నారు. వారు పిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్, కాందిశీగుడు, బుద్ధ మహిమ, క్రీస్తు చరిత్ర, రుక్మిణి కళ్యాణం, ధ్రువ విజయం వంటి మహోన్నత రచనలు చేసి తెలుగు సాహితీ జగతిలో చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రశంసించారు. సాహితీ భారతి కోశాధికారి మర్రి మల్యాదిరావు మాట్లాడుతూ గుర్రం జాషువా కుల వివక్షతకు ఎంతగా గురైనా ఏమాత్రం అధైర్యపడక మహోన్నత రచనలు చేశారని అన్నారు. వారికి కేంద్ర సాహిత్య పురస్కారంతో పాటు కవి కోకిల, కవి విశారద, కళా ప్రపూర్ణ వంటి ఎన్నో పురస్కారాలు వరించాయని 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా కూడా నియమితులయ్యారని తెలియజేశారు. ఈ సభలో ఎం జాకోబ్, ఎన్ కృష్ణ, మస్తాన్ రెడ్డి, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కొమ్మూరి సీతారామాంజనేయులు, రెంటాల మురళీ రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి గన్నివాళులర్పించారు. జీవించు రాజు విగ్రహములైందు సుకవి జీవించు ప్రజల నాలుకైందు అన్న గుర్రం జాషువా మహాకవి, ప్రముఖ రచయిత, కవి, గబ్బిలం, పిరదౌసి వంటి కావ్యాలను రచించి ఇన్నితికెక్కిన మహాకవి గుర్రం జాషువా. అవార్డులు, రివార్డులతో పాటు ఆయన్ని గంట బెండేయడం జరిగిన తిరుపతి వెంకట కవులు చిరస్మరణీయులు. ఎందుకంటే గుర్రం జాషువా పాండిత్యం, కవిత్వం ఒక ఎత్తు, ఆయన రాసిన సత్యహరిశ్చంద్ర పద్యాలు ఒక ఎత్తు, బాపట్లో తెలుగు పండితుగా పనిచేయటం, ఆయనకి ప్రముఖ స్వాతంత్ర యోధుడు రావుల శ్రీశైలపతి గారు ఆశ్రయం కలిగించడం అలాంటివి ఎన్నో జరిగినాయి. కవి కోకిల, కవి దిగ్గజ, కవి సామ్రాట్, కవిత విశారద గుర్రం జాషువా ప్రపంచానికి అద్భుతమైన సాహిత్యాన్ని అందించాడు. ఆయన అనేక ఇబ్బందులు పడ్డాడు కుల వ్యవస్థతోటి. ఆ వ్యవస్థతోటి ఆయన మానసికంగా వ్యధ చెందేవాడు. ఆ వ్యధ అంతా ఇంత కాదు. తెలుగు సాహితీ కొనలో ఎరసింది ఒక కలువ, ఎదురొట్టి నిలిచింది వివక్షకు విలువ, పెంచింది ఆంధ్ర సరస్వత విలువ, రేపింది కొత్త ఆలోచన విలువ అనే భావంతో ఆయన ఎన్నో బాధతో కవిత్వం రాశాడు. ఆనాటి రాష్ట్రపతి గారి చేత పద్మభూషణ్ అవార్డు కూడా పొందారు. మన మతాలు గీచుకున్న గీతలు చూచి పంజరమున కట్టుబడను నేను, నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వ నరుడ నేను. జాషువా గారు తనకు తానుగా విశ్వ నరుడని ప్రకటించుకున్నారు. వారు విశ్వకవి సామ్రాట్ అనే బిరుదును కూడా పొందారు. ఇదే విధంగా జాషువా గారు ప్రత్యేకించి ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక జాతికి, ఒక తెగకు సంబంధించి ఎటువంటి కావ్యాలు కానీ కవితలు కానీ రాయలేదు. వారు విశ్వాంతరాలలో వ్యాపించి విశ్వ విషయాలు సేకరించి విశ్వానికి సకల ప్రపంచానికి సంబంధించిన విషయాన్ని వారు కావ్య రూపంలో, అక్షర రూపంలో మనకు అందించారు. ఫిరదౌసి ఈరాన్ కవి, అతని గురించి పెద్దపల్లి జిల్లా రామగుండం బి పవర్ హౌస్ యాష్ ప్లాంట్ కట్ట తెగి ఆటోనగర్, కాకతీయ నగర్, సుభాష్ నగర్ ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో స్థానిక వరద బాధిత కుటుంబానికి 10 కిలోల బియ్యం చొప్పున డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు అందజేశారు. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బూడిద చెరువు కట్ట తెగి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో వరద నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన నీటిని తొలగించి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు. ఎమ్మెల్యే చందర్ బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం అందిస్తామని చెప్పిన మాట ప్రకారం బియ్యాన్ని అందించామని డిప్యూటీ మేయర్ తెలిపారు.
ఇట్లా వెడల్పు ఇట్లా చదవలేదు మంచిగా ఎమ్మెల్యే గారు పంపించారు ఇప్పుడు మీద ఎమ్మెల్యే గారు దాదాపు 4-5 రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా ఏదైతే నిన్న యాష్పాండ్ కట్ట దిగి నీళ్లు లోపలికి రావడం జరిగింది. ఓంబీ నగర్ నుండి కాకతీయ నగర్ మరియు సుభాష్ నగర్లో ఇళ్లకు నీళ్ళు రావడం జరిగింది. వారందరికీ కూడా పాపం నీళ్ళు వచ్చి బియ్యం కానీ వాళ్ళ వస్తువులన్నీ కూడా నాన్నే కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ఇంటింటే దిగి వారికి ఏ అవసరాలు ఉన్నాయో ముఖ్యంగా అయితే నిన్న 2 పూటల భోజనం కూడా పంపడం జరిగింది. మరియు ఇవాళ 10 కిలోలు బియ్యం కూడా ఇంటికి ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే ఆ నాల చిన్నగా ఉండి వాటర్ అంతా కూడా పైకి వచ్చిన కారణంగా నిన్నంతా కూడా మున్సిపల్ సిబ్బందిని మరియు రెవెన్యూ సిబ్బందిని పెట్టి ఆ నాలనంతా కూడా పెద్దగా చేసి ఆ కట్టంతా కూడా పోయడం జరిగింది. ఇవాళ పొద్దున జెన్కో ఏఈ గారిని కూడా పిలిచినాం. ఏఈ పిలిచి ఆ కట్టంతా కూడా లెవెల్ చేయాలంటే పనులు కూడా ప్రారంభం జరిగినాయి. పైన కింద కూడా ఒక్క నాల అయితే సరిపోదు, ఎప్పటికైనా ఇది ఇబ్బంది అని తెలియగానే ఏఈ గారితో కూడా ఇవాళ నేను సమీక్షించి ఖచ్చితంగా 2 నాలలు అవతల పక్కకు ఒకటి యువతల పక్కకు ఖచ్చితంగా అది తీయాలని మనం చెప్పడం జరిగింది. ఏఈ గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి 3-4 రోజుల లోపల అవతల దిక్కును యువతల దిక్కు ఎట్లయితే నాల పెద్దగా చేసిరో అవతల దిక్కు కూడా నాల పెద్దగా చేసి నీళ్లు ఈ జనాల లోపల జనాలు నివసించే దానికి రాకుండా చేసే విధంగా ఏఈ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది అయ్యే విధంగా మేము మా పాలక వర్గం కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మేయర్ గారు కానీ ఇక్కడున్న మా బీఆర్ఎస్ నాయకులు కానీ అందరం కూడా దీన్ని ఖచ్చితంగా ప్రజల వెంటనే మేము ఉంటాం. ప్రజలకు ఏదైతే ఇబ్బంది కాకుండా చూసుకునే విధంగా మా కార్యకర్తలందరూ కూడా ముందు నుంచి నిన్నటి నుంచి ఖచ్చితంగా వాళ్ళ కార్యాచరణ నిర్వహిస్తున్నారు. వీరందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల కష్టంలో ఉన్నప్పుడే ప్రజల వెంట. జనగాం జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం జనగాం సూర్యాపేట ప్రధాన రహదారిపై అతివేగంగా సూర్యాపేటకు వెళ్తున్న కారు గొర్రెల మందకు ఢీకొనడంతో 14 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ గొర్రెల మంద కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన తాటిపల్లి సోమయ్యకు చెందిన గొర్రెలుగా గుర్తించారు. ఎస్ఐ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకొని కారును డ్రైవర్ను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. సుమారు 1,50,000 రూపాయల నష్టం జరిగిందని సోమయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరు సీను నీయా? ఎవరు అన్నయ్య అని మొత్తం మొత్తం 10ఏనా? కాలేజీ కూడా చనిపోయిందా? నడుస్తలేదు. పద్నాలుగు మొత్తం పనికి రాకుండా అయిపోయింది. అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కొన్ని స్కూళ్లలో మాత్రం టీచర్లకు సెలవులు ఇవ్వడం లేదు. అంతేకాకుండా పాఠశాలలు కూడా నడిపిస్తున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో మేధా ఇంటర్నేషనల్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నిర్వాహకం ఇదేంటని విద్యార్థి సంఘాలు వెళ్లి ప్రశ్నించగా తమ ఇష్టం వచ్చినట్లు నడిపిస్తామని కొత్తగా వచ్చిన యాజమాన్యం ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఆ పాఠశాలలో కొన్ని బస్సులకు సరైన పత్రాలు లేకపోవడం, ఉన్న బస్సులలో పరిమితికి మించి పిల్లలను రోజు తీసుకువెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆర్టీఓ సంబంధిత అధికారులు కానీ తనిఖీలు చేయలేకపోవడం, పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాఠశాలలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు చౌహాన్, శివ డిమాండ్ చేస్తున్నారు. మీడియా వాళ్ళు వస్తున్నారంట, వాళ్ళు ఫోన్ చేసి కూర్చున్నారు. మీరు గలీజ్ అయిపో సార్ మొత్తం షార్ట్నర్లా
బహిరంగంగా మీ పేరు చెప్తారు ఇక్కడ. వీడియో కూడా తీసినామని చెప్పు, నీ పేరు చెప్పింది. వాట్సాప్ లో మెసేజ్లు చూపిస్తున్నాడు సార్. వాట్సాప్ లో మెసేజ్లు చూపిస్తున్నాడు. నేను ఎన్నోసార్లు పర్మిషన్ తీసుకున్నాను. లెటర్ రాసి ఇవ్వండి. గవర్నమెంట్ నుంచి ఫాలో అవ్వము, రిజల్ట్ కోసం మేము పనిచేస్తాము, మా పిల్లల్ని చదివిస్తాము. పంపించింది ఎవరండి? ఎన్నో గారా? మీరు మా మీకు చెప్పింది ఎవరు? మీకు చెప్పింది నేను రన్ చేస్తున్నాను. మీకు చెప్పింది మీకు చెప్పింది కింద పడి తీసుకోండి. నా కార్డు తీసుకోండి. కార్డు తీసుకోండి సార్. ఆ ఫ్యాకల్టీ నేను తీర్చడానికి వాళ్ళ ఫ్యామిలీ లేవా? వర్షంలో వాళ్ళు ఇబ్బంది పడుతూ రావాలి. ఫ్యాకల్టీ గురించి మీరు శాలరీ ఇస్తారా చెప్పండి. మీరు గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వడం ఎందుకు నడుపుతున్నావు? నువ్వెవరు? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్, మంచి మంచి యూనివర్సిటీలలో కూడా ఈరోజు జరగాల్సిన ఎగ్జామ్లను పోస్ట్ పోన్ చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సెలవులను రేపు సెలవులను ప్రకటించింది. అయినప్పటికీ ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే కొన్ని ప్రైవేటు స్కూల్స్ వాళ్ళ రిజల్టుల కోసం, వాళ్ళ ఫీజుల కోసం ఈరోజు పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు షాద్నగర్ మేధా ఇంటర్నేషనల్ స్కూల్లో కనిపిస్తూ ఉంది. మేము వచ్చి ప్రశ్నిస్తే ఈరోజు ఎందుకు సార్ ప్రభుత్వ గైడ్ లైన్స్ ని ఈరోజు స్టేట్ బోర్డు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని ఈరోజు తుంగలు తొక్కి ఈరోజు ఎందుకు పిల్లల జీవితాలతో ఆడుకొని మీరు స్కూల్ రన్ చేస్తున్నారని మేము ప్రశ్నిస్తే మీరెవరు ఈరోజు మాకు వచ్చి ఇలా అడగనికే, మీరెవరు మమ్మల్ని క్వశ్చన్ చేయనికే అని ఈరోజు ప్రిన్సిపాల్ మాట్లాడినటువంటి తీరు ఈరోజు షాద్నగర్ లో కనిపిస్తా ఉంది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయకుండా వీళ్ళ రిజల్టుల కోసం పిల్లల జీవితాలతో ఆడుకున్నటువంటి మేధా ఇంటర్నేషనల్ స్కూళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా వీళ్ళు లోపల పిల్లల్ని పెట్టుకొని స్కూల్ నడిపి ఈరోజు హాస్టల్ పిల్లలని చెప్పేసి ఈ రోజు బయట చెప్తా ఉన్నారు. మా ఫ్యాకల్టీకి మీరు జీతాలు ఇస్తారా? జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. భారతదేశంలో తొలిసారిగా 1927 జూలై 23వ తేదీన కలకత్తా, బొంబాయి నగరాల్లో రేడియో ప్రసారం ప్రారంభించబడిందని సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహవర్మ తెలిపారు. లార్డ్ ఇర్విన్ అనే అతను ఇంపీరియల్ బ్రాడ్కాస్టింగ్ అనే సంస్థ ద్వారా రేడియో ప్రసారాలు ప్రారంభించారని, ఆ కారణంగా జూలై 23వ తేదీన జాతీయ ప్రసార దినోత్సవంగా ప్రకటించబడిందని వివరించారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ రేడియో ఒక అద్భుత విజ్ఞాన వినోద సాధనమని అన్నారు. రేడియోలో వివిధ నాటికలు, కథానికలు, సినిమా పాటలు, శాస్త్రీయ, లలిత సంగీతాల వంటి వినోద కార్యక్రమాలతో పాటు విజ్ఞాన కార్యక్రమాలు కూడా ప్రసారం చేయబడేవని తెలిపారు. ఈ సభలో ఎన్ కృష్ణ, మర్రి మాలాద్రిరావు, ఎం జాకోబ్, పువ్వాడ వెంకటేశ్వర్లు, కస్తూరి శ్రీనివాస్, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కొమ్మూరు సీతారామాంజనేయులు, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించారు. 1927 జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవంగా ప్రకటించబడింది. లార్డ్ ఇర్విన్ ఇంపీరియల్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఆయన రేడియో ప్రసారాన్ని తొలిసారిగా భారతదేశంలో ప్రసారం చేయడం జరిగింది. రేడియో ద్వారా కొన్ని లక్షల మంది ఆ రోజుల్లో తమ యొక్క భావాలను ప్రసారం చేసుకున్నారంటే అతిశయోక్తిగా. రేడియో వల్ల సమాచారం ప్రపంచమంతా పాకింది. అలాగే రేడియో ద్వారా అనేక కథలు, కవితలు, నాటకాలు, నాటికలు, వ్యాసాలు, అంశాలు, వార్తలు తదితర ప్రసారం చేయడంలో రేడియో ప్రథమ స్థానం వహించింది. రేడియో అనేది ఒక అద్భుతమైన వినోద సాధన, విజ్ఞాన సాధన. ఇంతగా టెక్నాలజీ డెవలప్ కాకముందు, ఈ టీవీలు, ఇంటర్నెట్లు రాకముందు రేడియోనే మహత్తర
ప్రసార సాధనంగా వినియోగించబడింది. రేడియోలో వివిధ విధాలైన కార్యక్రమాలు వస్తూ ఉండేవి. వ్యాపార ప్రకటనతో పాటు విజ్ఞానానికి సంబంధించి, వికాసానికి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి మనోరంజకమైన ఎన్నెన్నో సంగీత కార్యక్రమాలు కానీ, నాటకాలు కానీ, కథానికలు కానీ, ఇతరేతర కార్యక్రమాలు ఎన్నో వస్తూ ఉంటాయి. వర్ధమాన రచయితలు కానివ్వండి, వర్ధమాన నటులు కానివ్వండి, రేడియో ద్వారా ఎందరో చాలా ఉన్నత స్థానానికి ఎదిగారు. రేడియో భారతదేశంలో దాదాపు 99% ప్రసారం చేయబడింది. ప్రతి మారుమూలలో కూడా రేడియో ఉంటూ ఉండేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టులో వరద నీరు చేరుతున్నందున దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నట్లు వరద సహాయక చర్యల ప్రత్యేక అధికారి అనుదీప్ తెలిపారు. చర్ల మండలంలోని తాలిపేరు, భద్రాచలంలోని విస్తా కాంప్లెక్స్, నన్నపనేని మోహన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరావాస కేంద్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అధికారులు ఇక్కడే ఉండాలని అన్నారు. వరద బాధితులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుండి బయటికి రావద్దని ఆయన సూచించారు. ఏదైనా అత్యవసర సేవల కొరకు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీటి తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా నీటిని తోడేందుకు మోటార్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పర్యటనలో ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, చర్ల, భద్రాచలం తహసీల్దార్లు భరణి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా 6 సహకార కేంద్ర బ్యాంకులు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించిన మంత్రి జగదీష్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో సమానంగా బీసీ విద్యార్థులకు వసతులు కరీంనగర్లో ప్రెస్ మీట్లో వెల్లడించిన మంత్రి గంగుల కమలాకర్. గండిపేట జలాశయానికి 2 గేట్లు ఎత్తేశాం. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెల్లడి. తెలుగు సాహిత్య స్వర్ణ కలువం గుర్రం జాషువా 52వ వర్ధంతి సభలో కొనియాడిన పలువురు వక్తలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.